నమస్తే అండి. నా పేరు అరుణపత్రో, మన్యం జిల్లా బత్తిలి గ్రామం. ఇక్కడ పవిత్రమైన వంశధార నదీ తీరంలో లలితా త్రిపుర సుందరీదేవి ఆలయం తెలిసినది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులు చాలా చక్కగా జరుగుతాయి. ఈ నవరాత్రుల సందర్భంగా రోజుకొక పూజా కార్యక్రమం జరపబడుతుంది. అట్లనే ఈరోజు 1,00,000 చిట్టి గాజుల పూజ చేస్తున్నారు మా భక్తులంతా. ఈ తల్లి ఎప్పుడు కూడా బత్తిలి గ్రామాన్ని చుట్టుపక్కల ఒరిస్సా బోర్డర్ ఇది. ఈ చుట్టుపక్కల వచ్చిన ప్రతి భక్తులను కూడా తల్లి ఎల్లవేళలా ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ చల్లగా చూసుకుంటుంది. భక్తులు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈరోజు ఈ నవరాత్రుల సందర్భంగా చిట్టి గాజులతో పూజా కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. భక్తులు కూడా అట్లనే వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. తర్వాత ఈరోజు అఖండ దీపారాధన, నెక్స్ట్ చిట్టి గాజులు 1,00,000 గాజులతో పూజా కార్యక్రమం, కోలాటం, పాలాభిషేకం, అలాగే రోజుకొక నృత్య ప్రదర్శనలు కూడా చేయబడతాయి ఇక్కడ. నా పేరు లోహిత, మాది బత్తిలి గ్రామం, బామ్ని మండలం, మన్యం జిల్లా. మా వంశధారి నది తీరాన ఉన్న లలితాదేవి గుడిలోన మేము ఈరోజు 1,00,000 చిట్టి గాజులు పూజ జరుపుకున్నాము. దాంట్లో మా ఊరు మహిళలందరూ పాల్గొన్నారు. మేము దానికి వాలంటీర్స్గా కొద్దిగా హెల్ప్ చేసాము. ఇలాగే ప్రతిరోజు మా ఊర్లో ఈ నవరాత్రులు జరిగిన ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం జరుపుతున్నారు. ఈరోజు ఆ కార్యక్రమాల్లో ఈరోజు 1,00,000 చిట్టి గాజులు, అలాగే 58 లీటర్ల పాలుతో ఆ పాలాభిషేకం కూడా జరిపించారు. 151 అఖండ జ్యోతులు కూడా వెలిగించాం మేము. అలాగే రోజు సాయంత్రము మాకు కార్యక్రమాలు, కోలాటం కార్యక్రమాలు, చిన్నపిల్లలతో డ్యాన్స్ ప్రోగ్రాంలు గట్టా బాగా జరుపుతున్నాము. ఇలాగే మరి ప్రతి సంవత్సరం ఏదో విధంగా అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాము. అలాగే అమ్మ కూడా మా మీద అలానే దయ చూపిస్తూ ఉంటుంది. ఆ అమ్మ దయ మాకు ఎప్పుడూ ఉంటుంది. మా చదువు విషయంలో కానీ, ఏ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, మా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మాకు తోడుగా నీడగా ఎప్పుడూ ఉంటుంది ఆ